హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి. మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో నేను పెట్టే వీడియోస్ మీకు వస్తాయి. ఫ్రెండ్స్, అందరు తప్పకుండా సపోర్ట్ చేయండి. మీ సపోర్టే నాకు బూస్ట్ లాగా పనిచేస్తుంది. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రస్తుతానికి మనం నాగర్ కర్నూల్ జిల్లా తిమాస్పేట్ మండల్ అప్పాజిపల్లి గ్రామంలో ఉన్నాము. మనం ఈరోజు ఒక మంచి టెంపుల్ గురించి తెలుసుకుందామండి. అప్పాజిపల్లి గుట్టపైన స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు వెలిశారు. ఆ స్వామిని ఈరోజు మీకు నేను దర్శనం చేయిస్తాను. అందరు తప్పకుండా దర్శనం చేసుకోండి. యాదగిరి గుట్ట వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. అంత పవిత్రమైన క్షేత్రం ఇది. తెలంగాణ మినీ యాదగిరిగా పిలుస్తారు కూడా. స్థానికులు నర్సన్న గట్టు అప్పాదిగా కూడా పిలుస్తారు. చెలో లేట్ ఎందుకు, దర్శనం చేసుకుందాం పదండి. ఊళ్ళోకి ఎంటర్ కాగానే గుడికి వెళ్ళే దారిలో మనకు ఈ స్వాగత తోరణం కనిపిస్తుంది. చూడండి, ప్రకృతి ఎంత అందంగా అనిపిస్తుంది చూస్తుంటే. ఆ గుట్టపై నుంచి చూస్తే ఇంకా చుట్టుపక్కల వ్యూ చాలా బాగా అనిపిస్తుంది. ఒకసారి చూద్దాం పైకి వెళ్ళిన తర్వాత. కింద చూడండి, సైడ్లో పోటీ వెళ్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఆ రోడ్డు పైన. మన టెంపుల్ దగ్గరికి వచ్చేసినామండి. మనకు కనిపించేది వంటశాల, చాలా పెద్దగా ఉంది. వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈ వ్యూ చూడండి ఎంత బాగుంది అసలు. మనసుకి హీలింగ్ అంటారు కదండి, మనసుకు ప్రశాంతం కలిగించేటటువంటి వ్యూ అది. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. ఇంకా పచ్చని పొలాలు, ఇంకా పంట పొలాలు మొలిచిన తర్వాత ఇంకా చాలా బాగుంటుందండి వ్యూ చూడడానికి. ఇంక ఇప్పుడు అక్కడక్కడ పచ్చగా అయింది. ఈ మధ్య వర్షాలు స్టార్ట్ అయినాయి కదా. చూడండి చాలా బాగుంది అసలు. ఇంకా అప్పాజిపల్లి అంటే అదే విలేజ్ అండి, మనకు కనిపించే విలేజ్. ఆ విలేజ్ సంబంధించిన గుట్ట. ఆ గుట్ట పైన ఉన్నాడు దేవుడు. ఇక చూడండి టెంపుల్ అది. మన దగ్గరకు వెళ్ళిన తర్వాత ఇంకా క్లియర్ చూపిస్తాను. వాటర్ ట్యాంకు, తర్వాత దేవాలయానికి సంబంధించిన అతిథి గృహం అండి. ఎవరైనా వచ్చిన తర్వాత విఐపీస్ ఎవరైనా వచ్చిన కూడా అందులో స్టే చేస్తారు. టెంపుల్ ప్రాంగణంలో చెట్లు నాటారండి, చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి శనివారం ఇక్కడికి భక్తులు వస్తారండి. నేను కొద్దిగా లేట్గా వచ్చాను, భక్తులు చాలా తక్కువ కనిపిస్తున్నారు. మార్నింగ్ టైంలో చాలా బాగుంటారండి. గర్భగుడిపై కనిపించే ఆ గుండ్లు ఉన్నాయి కదండి, వాటికి ప్రత్యేకత ఉంది. ఎంత దూరం చూసినా మనకు నరసింహస్వామి రూపం కనిపిస్తుంది. మీకు ఆ వ్యూ నేను తర్వాత చూపిస్తాను. వీడియో మధ్యలో పెట్టాను, చూపిస్తాను మీకు అది. ఇక్కడ స్వామివారు చాలా ఏళ్ల క్రితమే ఇక్కడ స్వయంభూగా వెలిశారు. ఈ టెంపుల్ అందరు చందాలు తీసుకొని కొంతమంది ఎక్కువ మొత్తంలో విరాళాలు ఇచ్చి ఈ టెంపుల్ కట్టారండి. చాలా బాగా డెవలప్ చేశారు ఇక్కడ. స్వామివారికి పండ్లు, పువ్వులు ఇంకో ఈ తోట నుంచే వెళ్తాయండి. ఇక్కడ సపరేట్గా మొక్కలు నాటారు. మన ఇక్కడ ధ్వజస్తంభం చూడొచ్చు, చాలా పెద్దగా ఉందండి. గుడి చుట్టూ ప్రదక్షిణ చేద్దామండి. మీకు మరికొన్ని విషయాలు నేను తెలియజేస్తాను మీకు. మనకు దేవాలయానికి దక్షిణం వైపు శ్రీ ఆంజనేయ స్వామివారు ఉంటారు. చూడండి, దర్శనం చేసుకోండి ఒకసారి స్వామివారిని.
స్వామివారు ఈ గుండు కిందే వెలిసారండి. ఈ గుండునే మనం గర్భగుడి అనొచ్చు. ఈ గుండు పైనే గర్భగుడి గోపురం కట్టారండి. ఆలయానికి వెనుక భాగంలో ఒక పెద్ద బండరాయి ఉంటుంది. అక్కడ నాగేంద్రుడు వెలిశాడు. ప్రత్యేక పూజలు చేస్తారు. వాళ్ళకి కావాల్సిన కోరికలు కోరిన కోరికలు నెరవేరిన తర్వాత స్వామివారి దగ్గర పాలు పోసి మొక్కులు తీర్చుకుంటారండి. మనమైతే గుడి లోపలికి వచ్చేసాము. స్వామివారిని దర్శనం చేసుకున్నామండి. స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు. ద్వారం చూడండి, చాలా బాగా వేయించారు. ఆ తలుపులు, ఆ దర్వాజా చూడండి ఒకసారి, చాలా బాగుంది. ఇందాక చెప్పాను కదండి, స్వామివారు గుండు కింద వెలిసారని చెప్పాను కదా. చూడండి, లోపల గర్భగుడి అనేది సపరేట్గా లేకుండా గుండు కింద దేవుడు ఉన్నాడు. ఆ గుండు పైన గర్భగుడి యొక్క గోపురం కట్టేశారండి. ఇంకా చూస్తే మనకు ఆ గుండు కనిపిస్తుంది. ఒకసారి చూడండి. చూడండి, స్వామివారు దేదీప్యమానంగా వెళ్ళిపోతున్నాడండి. నమో నారసింహ. చూడండి, స్వామి ఎంత బాగున్నాడండి. నమో నారసింహ. విశ్వహిత శక్తియుత శంకర చక్రకర జ్వాలాకేసర సింహ. స్వామివారికి ఒకవైపు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువైనారు. ఇంకొక వైపు ఆండాళ్ళ అమ్మవారు కొలువైనారు స్వామివారికి. ఇందాక చెప్పాను కదండి, గుడి దగ్గర ఆ గుండ్లు దూరం నుంచి చూస్తే నరసింహస్వామి వారి రూపం కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, మీరు స్వామివారి రూపం కనిపిస్తుంది చూడండి మీకు. ప్రతి సంవత్సరం ఇక్కడ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారండి. ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది. బండ్లు తిరుగుతాయి గుడి చుట్టూ. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. ఏంటంటే పాత వీడియో సేకరించానండి మీకోసమని. అంటే వ్రతాలు ఎలా జరుగుతాయి, తర్వాత బండ్లు ఎలా జరుగుతాయి, సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారనేది మీకు ఒక ఐడియా రావాలనేసి నేను ఈ వీడియోస్ పెట్టడం జరుగుతుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ అండి, దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు. అలాగే బెల్ సింబల్ నొక్కండి. మీ సపోర్ట్ ఖచ్చితంగా నాకు కావాలండి. బెల్ సింబల్ నొక్కితే నేను పెట్టే వీడియోస్ మీకు అప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కామెంట్స్ కూడా చేయండి, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా పర్లేదండి. నేను కొద్ది ఇంప్రూవ్మెంట్ కావడానికి నాకు యూజ్ అవుతుంది.